నమస్తే మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. భారత్ పాక్ సంయమనం పాటించాలి ఐక్యరాజ్య సమితి. పుల్వామా పహల్గాం ప్రభుత్వ కుట్ర అంటూ కామెంట్లు. అస్సాం ఎమ్మెల్యే ఇస్లాం అరెస్ట్. ఏపీ తెలంగాణ సీఎంలకు అమిత్ షా ఫోన్. పాక్ పౌరులను గుర్తించాలని ఆదేశాలు జారీ. ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్. కశ్మీర్లో రాహుల్ గాంధీ పర్యటన. వాటికన్ సిటీకి ద్రౌపది ముర్ము. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొననున్న రాష్ట్రపతి. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. లక్షల కోట్లు ఆవిరి. సిక్కింలో విరిగిపడిన భారీ కొండ చర్యలు. చిక్కుకున్న 1000 మంది పర్యాటకులు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కాండి. పార్టీ శ్రేణులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపు. ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ కన్నుమూత. పలువురి సంతాపం. మోసాల కూటమిని ప్రజలు క్షమించరు. వైఎస్ జగన్. ముష్కర మూకలను మట్టిలో కలిపేస్తాం. ప్రధాని మోదీ. జెలెన్స్కీ యుద్ధాన్ని పొడిగిస్తున్నారు ట్రంప్. రాష్ట్రమంతా నిప్పుల కుంపటి. రోజు రోజుకు పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు. హైకమాండ్ చేతిలో కాదు, ముఖ్యమంత్రి కోర్టులోనే మంత్రివర్గ విస్తరణ. మీనాక్షి నటరాజన్. నీళ్లు నిధులు నియామకాల్లో సర్కారు విఫలం. మాజీ మంత్రి హరీష్ రావు. కర్రెగుట్టలో ఎన్కౌంటర్. 3 మహిళా మావోయిస్టులు మృతి. పొరపాటున సరిహద్దు దాటిన బీఎస్ఎఫ్ జవాన్. అదుపులోకి తీసుకున్న పాకిస్తాన్ రేంజర్లు. నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ప్రిన్సిపల్ వేధింపులే కారణం. తాకట్టులో ఖజానా. బుగ్గన రాజేంద్రనాథ్. కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1న మెయిన్ పరీక్ష. రాష్ట్ర పోలీసు నియామక మండలి. ప్రపంచానికి మోడల్గా తెలంగాణను చూపుతాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 24 ఏళ్ల కిందట పరువు నష్టం కేసు. మేధా పాట్కర్ అరెస్ట్. స్మార్ట్ సిటీల అభివృద్ధి పనుల్లో కీలక పురోగతి. 90% పనులు పూర్తి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు. ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్కు 63 ఓట్లు.